పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువయ్యారా? అందుకోసమే బలమైన లీడర్ల కోసం వెతుకుతున్నారా? హస్తం పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంగుతింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఇక ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గంలో ఉండే ముఖ్యమైన కార్యకర్తలు కూడా వారితో పాటే హస్తం పార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో 10 నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ బలం కోల్పోయింది. నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. అక్కడ తిరిగి బలం పుంజుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఆ నియోజకవర్గాల్లో బలమైన లీడర్ల కోసం వేట మొదలు పెట్టింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల లీడర్లు ఉన్నారు. మిగతా చోట్ల బలమైన నాయకుడి కోసం గులాబీ నేతలు వెతుక్కుంటున్నారు. ప్రజల్లో పరపతి, ఆర్థికంగా బలంగా ఉండి ఎమ్మెల్యేలను ఢీకొట్టే నేతల కోసం బీఆర్ఎస్ సెర్చ్ చేస్తోంది. ఇప్పటికే పార్టీలో ఉన్న బలమైన నేతలు లేదంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లను సైతం ఎంకరేజ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీ మారిన నేతలు మళ్లీ తిరిగి వస్తామన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోమని బీఆర్ఎస్ అధిష్టానం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం చేసే పనిలో ముఖ్య నేతలు పడ్డారు. ప్రస్తుతం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ తాటికొండ రాజయ్య బలమైన నేతగా ఉన్నారు. ఆయన సమక్షంలో కాంగ్రెస్ నేతలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. చేవెళ్ల నియోజకవర్గంపై కూడా ఫోకస్ చేసింది బీఆర్ఎస్. ఎమ్మెల్యే కాళీ యాదయ్య పార్టీ మారిన తర్వాత అక్కడ పార్టీకి సరైన అభ్యర్థి కరువయ్యారు. ప్రస్తుతం అక్కడ పెద్ద దిక్కుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. దీంతో నియోజకవర్గంపై దృష్టి సారించిన ఆమె పలువురు కాంగ్రెస్ నేతలను కారెక్కించారు. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారాక అక్కడ బీఆర్ఎస్కు ఇన్ఛార్జి కరువయ్యారు. అక్కడ మాజీ శాట్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్తో పాటు మరో నేత ఉన్నప్పటికీ ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో వాళ్లు సైలెంట్గా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జిను నియమించి పార్టీని బలోపేతం చేయాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నారు. త్వరలోనే గద్వాలలో బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది. ఖైరతాబాద్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరిపోయారు. ఆయన పార్టీ మారిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ యాక్టివిటీ కరువైంది. దాసోజు శ్రవణ్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో అక్కడ ఎవరిని ఇన్ఛార్జు చేయాలన్న దానిపై గులాబీ బాస్ మల్లగులాలు పడుతున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేష్, మన్నే గోవర్ధన్ రెడ్డి పోటీ పడుతున్నా ఇన్ఛార్జు పదవి ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. అక్కడ బలమైన నేత కోసం సెర్చ్ చేస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరారు. అప్పటి నుంచి అక్కడ పార్టీ బాధ్యతలను మోసేవారెవరూ లేరు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జి కోసం బీఆర్ఎస్ వెతుకులాట ప్రారంభించింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీ మారినా అక్కడ బీఆర్ఎస్కు ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి యాక్టివ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు కూడా చేశారు. ఇక పఠాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి ఇలాగే ఉంది. గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారాక బీఆర్ఎస్ను నడిపేవారు కరువయ్యారు. దీంతో అక్కడ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి మాత్రమే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా మిగిలిన నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను వెతికే పనిలో పడింది బీఆర్ఎస్.
త్వరలోని స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. అప్పట్లోపు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం చేయాలని స్కెచ్లు వేస్తున్నారు. మరి బీఆర్ఎస్కు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు దొరుకుతారా లేదా అన్నది త్వరలో తేలనుంది.